హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, తను థాట్స్ ఎలా ఉన్నాయి, మీ గురించి తను ఏం ఆలోచిస్తున్నాడు అనేది చూద్దాం ఈ రీడింగ్లో. అండ్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి నా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ప్రతి ఒక్క కమెంట్, మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో, కమెంట్ చేస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ లవ్కి. సో చూద్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కదా. ఓకేనా, నేను ఈ డెక్ నుంచి చూస్తాను, అలాగే ఈ డెక్ నుంచి కూడా చూస్తాం. అండ్ హ్యాండ్ రిటర్న్ లవ్ మెసేజెస్ కూడా చూస్తాను. ఫస్ట్ నేను హ్యాండ్ రిటర్న్ లవ్ మెసేజెస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ అన్నీ ఏంటి, అసలు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది టాపిక్ అనమాట. సో మీ పర్సన్ గురించి ఆలోచించండి, తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు, అబ్బాయిలు అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ హ్యాండ్ రిటర్న్ లవ్ మెసేజెస్ ఏంటి, మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఇది రీడింగ్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, నో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి సింక్రోనాసిటీస్ అంటే మీరు ఏంజల్ నంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. 11, 12, 333, 344, 355, 366, 777, 888, 10, 10, 11, 11 ఇట్లా ఏంజల్ నంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏంజల్ నంబర్స్ త్రూ ఏంజల్స్ మనకి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక ఫలానా నంబర్ కనిపించింది అనుకోండి, ఆ నంబర్ వెనకాల ఏదో ఒక రీజన్ ఉంది. ఆ నంబర్ త్రూ ఏంజల్స్ మనకి ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఓకేనా. ఇలా ఏంజల్స్ అనేది మనతో కమ్యూనికేట్ అనేది చేస్తారు, అంటే మాట్లాడతారు. ఓకే. సో డైరెక్ట్లీ ఏంజల్స్ మనతో మాట్లాడలేరు. సో ఏంజల్ నంబర్స్ త్రూ ఏంజల్స్ అనే వాళ్ళు మనకి మెసేజ్ అనేది ఇస్తారు. ఓకేనా. సో ఇదండి ఫస్ట్ కార్డ్ వచ్చేసి సింక్రోనసిటీస్. ఇక్కడ నెక్స్ట్ కార్డ్ ఏంటంటే కాల్, టెక్స్ట్, రిసీవింగ్ అని వచ్చింది. ఇక్కడ చాలా మందికి కాల్, టెక్స్ట్ అయినా మీ పర్సన్ నుంచి రిసీవ్ అవ్వబోతోంది కొద్ది రోజుల్లో. ఓకేనా. అండ్ ఈ జనరల్ రీడింగ్ అండి, మళ్ళీ మాకు రాలేదు అనేసి కమెంట్లో వచ్చి బాధపడకండి. అండ్ పాజిటివ్గా ఉండండి. అండ్ చెప్పాను కదా, నేను ఎప్పుడైనా చెప్తాను మీకు ఏంటంటే మీ ఎనర్జీ అనేది లోగా ఉండొద్దు, సాడ్ ఎనర్జీలో ఉండకండి అని నేను చెప్తాను. సో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే ఐ రిగ్రెట్ నాట్ చూసింగ్ యూ. మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే తను మిమ్మల్ని చూస్ చేసుకోలేదు, థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారు. లైక్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు, లేదంటే అదర్ పర్సన్ చూస్ చేసుకున్నట్టయితే తనకు తొందరలోనే రిగ్రెట్ అనేది అవ్వబోతుంది. అండ్ కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కూడా. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ, అదర్ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూనివర్స్ ఏంజల్స్ ఆర్ విత్ యూ. నేను చెప్పాను కదా, యూనివర్స్ ఎందుకు సింక్రోనాసిటీస్ చూపిస్తారంటే యూనివర్స్ ఏంజల్స్ మనతో ఉన్నారు కాబట్టి. వాళ్ళు మనకి ఎప్పుడైనా మనము అనుకుంటాం యూనివర్స్ ఏంజల్స్ ఉంటారా అనేసి. సో యూనివర్స్ ఏంజల్స్ ఎప్పుడు మనతోనే ఉంటారు, మనని గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమందికి డౌట్ వస్తుంది, యూనివర్స్ ఏంజల్స్ ఉంటే మరి మాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది, ఎందుకు మా పర్సన్ మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారంటే, చూడండి, మీరు తప్పుడు పర్సన్ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక స్వార్థమైన పర్సన్ నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది రాదు. యూనివర్స్ ఏంజల్స్ మీకు ఏం నేర్పించాలనుకుంటున్నారంటే పర్సన్ త్రూ ఒక లెసన్ అనేది నేర్పించాలనుకుంటున్నారు. ఓకేనా. మనకి ఇష్టం లేని పర్సన్ నుంచి మనం లెసన్ నేర్చుకోలేము. అండ్ మనకి ఇష్టం ఉన్న పర్సన్ కోసమే మనం తాపత్రయపడతాం, ఎదురు చూస్తాం, ప్రేమనిస్తాం. సో అక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం నేర్పిస్తుందంటే మనకి కొన్ని లెసన్స్ ఎలా నేర్పిస్తుందంటే, ఇప్పుడు మీకు ఇష్టమైన పర్సన్నే మీకు ఇస్తారు, బట్ ఆ పర్సన్తో మీరు చాలా కష్టాలు పడతారు, బాధలు పడతారు, ఆ పర్సన్ మిమ్మల్ని చాలా ఏడిపిస్తారు. దానివల్ల మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఏంజల్స్ ఇంటెన్షన్స్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనేసి, మీరు చాలా నేర్చుకోవాలనేసి. ఓకేనా. సో మీకు బాధ కలుగుతున్నా కానీ అది మీ మంచి కోసమే, మీ మార్పు కోసమే అనేసి గుర్తించండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం మీ పర్సన్ ఏం. యు ఆర్ మై మిస్సింగ్ పీస్ అంటే మీ పర్సన్ మీ యొక్క ప్రెజెన్స్ అనేది మిస్ అవుతున్నారు. ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడం, లేదంటే మీలాగా తనకి ఎవరు కేరింగ్గా, లవింగ్గా దొరకకపోవడం వల్ల తనకి మీ క్వాలిటీస్ అనేవి వేరే వాళ్ళలో కూడా కనిపించట్లేదు. కాబట్టి తను ఆ
మీ ప్రజెన్స్ని, మీ నేచర్ని, మీ కేరింగ్ని చాలా మిస్ అవుతున్నారు. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైన్ ఉంది ఇక్కడ, పైసెస్, క్యాన్సర్, స్కార్పియో. ఓకే, వాటర్ సైన్ అయి ఉండొచ్చు అండి మీ పర్సన్ అయినా, మీరైనా, లేకపోతే మీరు పైసెస్, క్యాన్సర్, స్కార్పియో ఏదైనా రాసి అయి ఉండొచ్చు మీది ఇక్కడ. అంటే ఇక్కడ వాటర్ సైన్ ఉంది. ఓకే, ఐ ఫీల్ ఐ నో యూ ఫ్రమ్ మెనీ పాస్ట్ లైఫ్. మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ నేను కొత్తగా చూడట్లేదు, ఎప్పటి నుంచో చూసిన పర్సన్ లాగా మీ పర్సన్కి అనిపించి ఉండొచ్చు. ఇది మీకు కూడా అనిపించి ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ నాకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ కనిపిస్తుంది. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ చాలా కంఫర్టబుల్గా ఉండేది. ఎప్పుడైతే మీ ఇద్దరు కలిసారో మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది చాలా లైక్ మీరు ఈ పర్సన్తో ఫీల్ అయినట్టుగా ఇంకెవరితో ఫీల్ అవ్వలేదు. ఆ కంఫర్ట్నెస్, ఆ హ్యాపీనెస్ మీరు చాలా ఫీల్ అయ్యారు ఎప్పుడైతే కనెక్షన్ స్టార్టింగ్లో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ డీలింగ్ విత్ కంట్రోలింగ్ పర్సన్. తన లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు. అది వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, లేదంటే సిస్టర్ అయి ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, మ్యారీడ్ పర్సన్స్ చూస్తున్నట్టయితే ఈ రీడింగ్ వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉండొచ్చు. ఎవరు చూస్తున్నా అండి, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు రీడింగ్. ఓకేనా, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు. సో అందుకని యాజ్ పర్ అలా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చి ఐ టేకన్ యూ ఫర్ గ్రాంటెడ్. ఇదైతే చాలా నిజం. ఈ పర్సన్ ఎవరైతే మీరు డీల్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా అలుసుగా తీసుకున్నారు. మీ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మీ మంచితనాన్ని చాలా చులకనగా చూసారు. అరే ఎటు పోతుందిలే ఈ పర్సన్, నేనేం చేసినా కానీ భరిస్తుంది, సహిస్తుంది అనేసి ఆలోచించారు. ఓకేనా, ఇక్కడ తను ఎవరైతే థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారో, ఫ్యామిలీ అయినా, థర్డ్ పార్టీ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, ఇక్కడ వాళ్ళని చూస్ చేసుకున్నందుకు మీ పర్సన్ ఇక్కడ రిగ్రెట్ ఫీలింగ్ అవుతున్నారు. ఇక్కడ ఐ రిగ్రెట్ నాట్ చూసింగ్ యూ అంటే మిమ్మల్ని చూస్ చేసుకోలేదు, దానికి చాలా తను బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తనకు తెలిసింది వాళ్ళు చాలా కంట్రోలింగ్ పర్సన్ అని. వాళ్ళు చాలా కంట్రోల్ చేయడానికి మీ పర్సన్ని ట్రై చేస్తారు. మీ పర్సన్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి అన్నట్టుగా కంట్రోల్ చేయడం అనమాట. మీ పర్సన్కి ఎలా ఉంటుందంటే అది నచ్చదు. సో అందుకే తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఐ వాంట్ టు టేక్ రిస్క్ ఇన్ యువర్ కనెక్షన్. మీ పర్సన్ రిస్క్ ఇంకా తీసుకోలేదు. నాకు తెలిసి అయితే డెఫినెట్గా ఈ పర్సన్ రిస్క్ అనేది తీసుకోలేదు, జస్ట్ ఆలోచిస్తున్నారు. ఆ రిస్క్ తీసుకోవడానికి తనలో అంత గట్స్ ఇంకా రాలేదు. ఓకే, యు ఆర్ మై విష్ ఫుల్ఫిల్మెంట్. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్గా అనుకుంటున్నారు. ఎందుకో నేను చెప్తాను. ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైనా తన విష్ ఏదైతే ఉందో మీరు తీర్చడానికి ప్రయత్నించారు. మీరు ఆ పర్సన్ ఎప్పుడు బాధ పెట్టేవారు. ఆ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడి ఉండొచ్చు. ఓకే, కానీ మీరు ఆ పర్సన్ ఎప్పుడు బాధ పెట్టలేదు. సో అందుకని ఆబ్వియస్గా మీ పర్సన్ మిమ్మల్ని విష్ ఫుల్ఫిల్మెంట్ కానీ అనుకుంటారు కదా. ఐఎమ్ మేనిఫెస్టింగ్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకేనా, మీ పర్సన్ ఏమంటారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్కి మేనిఫెస్టేషన్ గురించి తెలుసు ఉండొచ్చు, లేదంటే తెలియకుండా కూడా ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక పర్సన్ గురించి ఆలోచించి మనం ఇండైరెక్ట్ కూడా మనం మేనిఫెస్ట్ చేసేస్తాము ఒక పర్సన్ని. ఓకేనా, అంటే ఎవరినంటారని మేనిఫెస్ట్ చేయలేము. మనం ఒక కనెక్షన్ ఉంటే ఆ పర్సన్ని మనం మేనిఫెస్ట్ చేయగలం. ఇప్పుడు ఫలానా పర్సన్ ఉన్నారు, ఆయన ముక్కు మొహం మనకు తెలీదు, ఆ పర్సన్ మనకు తెలీదు, మీకు ఆ పర్సన్ తెలీదు, ఆ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారంటే నో. మీకు ఒక కనెక్షన్ అనేది ఆ పర్సన్తో ఉండాలి. ఒక్కొక్కసారి మన పర్సన్తో మన కనెక్షన్ ఉంటుంది. ఆ పర్సన్ మన గురించి ఆలోచించినప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం ఒక్కొక్కసారి చాలా హెవీగా ఆలోచిస్తుంటాము. ఒక్కొక్కసారి సడన్గా మీ పర్సన్ మీకు ఎక్కువ గుర్తు రావడం మొదలు పడిపోతుంది. ఏమంటారు లైక్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు నార్మల్గా ఉంటారు, ఒక్కొక్కసారి మీ పర్సన్ బాగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా మీకు ఆ వైబ్స్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. లైక్ మీకు సడన్గా నార్మల్గా మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నారు, సడన్గా మీ పర్సన్ గుర్తు రావడం మొదలవుతుంది. లైక్ మీరు ఎక్కువ నార్మల్ కంటే ఎక్కువగా మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మేబీ ఆ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి. అంటే మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి మిమ్మల్ని మిస్ అవుతూ, మిమ్మల్ని ఇండైరెక్ట్గా తను మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, అట్లా. సో ఇదండి లవ్ మెసేజెస్. ఇప్పుడు నేను టారో డెక్ నుంచి చూస్తాను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేసి. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఫస్ట్ నేను ఈ డెక్ నుంచి కూడా చూస్తాను ఒక 2-3 కార్డ్స్, తర్వాత టారో డెక్కి వెళ్తాను. ఓకే, సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో ఏమొస్తాయి. కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్.
నేను ఇలా షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తీసుకోండి, లేదంటే 3 times తన నేమ్ తీసుకోండి, లేదంటే తనని ఇమాజిన్ చేసుకోండి. తను ఎలా ఉంటాడు, లేదంటే తను అమ్మాయి ఎలా ఉంటుంది, అలా తన ఫేస్ని గుర్తు చేసుకోండి. ఓకేనా? సో చూద్దాం ఈ పర్సన్ ఫీలింగ్స్లో. ఫస్ట్ కార్డ్, ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకల్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది, లేదంటే రెడ్ కలర్ తన ఫేవరెట్ అయి ఉండొచ్చు. ఓకేనా? నాకు చాలా రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ తనకి మీరంటే ఒక ప్యాషనేట్ అనమాట. సో తను మిమ్మల్ని ఎప్పుడైతే చూస్తారో వాళ్ళకి చాలా ప్యాషన్ ఫీలింగ్స్ వస్తుంది, లేదంటే అట్రాక్షన్ ఎక్కువ అయిపోతుంది మిమ్మల్ని చూస్తే. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కమ్యూనిటీ ఉంది. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ప్రాబ్లం ఉండొచ్చు, కమ్యూనిటీ ఉండొచ్చు. అండ్ థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ కమ్యూనిటీ కార్డ్ ఉంది. లేదంటే మీ పర్సన్ బాగా సొసైటీ కాన్షియస్, సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, సో చూద్దాం మీ పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారు. ఓకే, ఇవి పడిపోయాయి కింద, సో నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ కాన్స్ట్రెయిన్స్. అంటే మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్తున్నారు. తన లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఇన్ అండ్ యాంగ్ అంటారు వచ్చిందంటే ఇది ట్విన్ ఫ్లేమ్ కూడా రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ చాలామంది ట్విన్ ఫ్లేమ్, చాలామంది కాదు కొంతమంది ఉంటారు, చాలామంది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉండరు, కొంతమంది ట్విన్ ఫ్లేమ్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ చాలామంది ఏంటంటే ఒకరు ఎమోషనల్, ఒకరు ప్రాక్టికల్ అయి ఉండొచ్చు. ఇన్ అండ్ యాంగ్ అంటే మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు చాలా మ్యాగ్నెటిక్ పుల్ అంటే అట్రాక్షన్ ఫీల్ అవుతారు. బట్ మీ పర్సనాలిటీస్ అనేవి టోటల్గా డిఫరెంట్గా ఉంటాయి. ఒకరు ఎమోషనల్గా ఉంటే ఒకరు ప్రాక్టికల్గా ఉంటారు, ఒకరు కేరింగ్గా ఉంటే ఇంకొకరు కొంచెం ఎక్స్ప్రెస్ చేయరు ఎక్కువగా. అలాంటి పర్సన్స్ మీ ఇద్దరు అయి ఉంటారు. ఓకేనే? బిల్కుల్ అంటే ఏమంటారు, బిల్కుల్ ఆపోజిట్స్ ఉంటారు కదా, అట్లా అనమాట. ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఏదైతే ఇక్కడ చూసారంటే నెగటివిటీ ఇక్కడ ఏదైతే ఉందో అది పాజిటివిటీ అనేది కమ్మేస్తుంది, అంటే క్లోజ్ చేసేస్తుంది. ఇక్కడ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే మీ లైఫ్లో ఉన్న చీకటి, మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ అనేది పోతుంది. ఇక్కడ చూసినట్టయితే మూన్ అనేది కవర్ చేసేస్తుంది డార్క్నెస్ని కొద్దిగా. ఇక్కడ వెలుగు అనేది డార్క్నెస్ని కొంచెం కవర్ చేస్తుంది. ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. అండ్ ఎవరికైతే ఇక్కడ చాలా మందికి న్యూ మూన్, ఫుల్ మూన్ వచ్చినప్పుడు కొంచెం చాలా ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవ్వడం, లేదంటే డౌన్ అవ్వడం అలా అవుతూ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు అయితే మీ పర్సన్ లైఫ్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే తను మీ వైపు చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. తన లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకు కనిపిస్తున్నాయి. అండ్ తను మీతో ఒక సైకిల్ ఎండ్ అవుతుంది, ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే డార్క్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది కనెక్షన్లో. ఓకే, ఇంకా కార్డ్స్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే బ్లాసమింగ్ అబండెన్స్. సో చాలామంది లైఫ్లో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లోనేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ వైజ్గా, మీ లైఫ్లోనేమో ఫైనాన్షియల్ వైజ్గా గ్రోత్ రాబోతుంది. ఓకేనా? ఇక్కడ ఇది మీ పర్సన్ కర్మ కూడా అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అది మీ పర్సన్ కర్మ కూడా అతను అనుభవిస్తూ ఉండొచ్చు. ఇక్కడ బ్లాసమింగ్ అబండెన్స్, మీ లైఫ్లోనేమో అబండెన్స్, గ్రోత్, సక్సెస్ అనేవి వస్తున్నట్టు నాకు కనిపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ కార్డ్ చూద్దాం. ఏంజల్ ఆఫ్ లవ్. చాలా బ్యూటిఫుల్ కార్డ్ ఇది. సో ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా లవ్ ఇచ్చారు ఈ పర్సన్కి. ఓకేనా? కానీ ఈ పర్సన్ దాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు అండ్ తను చాలా అర్థం చేసుకోలేదు మిమ్మల్ని. సో ఇక్కడ ఏంటంటే ఏంజల్ అంటే మీకు తెలుసు ఆబ్వియస్లీ కదా. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు ఇచ్చిన లవ్ అంత ప్యూర్గా ఉండే, అంత హానెస్టీతో మీరు తనని లవ్ చేశారు. ఓకే, అండ్ ఇక్కడ ఏంజల్స్, అందుకే మీకు ఏంజల్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఏంజల్ వింగ్స్ మీరు చూడొచ్చు, ఒక అమ్మాయి ఏంజల్ వింగ్స్ ఉన్నాయి. సో ఏంజల్ సపోర్ట్ ఉంది మీకు. ఓకే, ఇక్కడ థర్డ్ చక్ర ఆర్కేంజల్ చామ్యూల్. ఓకే, ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరగబోతుంది. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. ఓకేనా? అండ్ అవ్వాలి కూడా, ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఎంత కేరింగ్గా, లవింగ్గా చూసుకున్నారో అంత మీ పర్సన్ మిమ్మల్ని అలసుగా తీసుకున్నారు. కానీ మీ లైఫ్లో చాలా గ్రోత్, అబండెన్స్, బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఓకే, అండ్ మీలో చాలా కాన్ఫిడెంట్ కూడా పెరగబోతుంది. హాస్టాలిటీస్. ఓకే, యాంగ్జైటీ.
ఇంకొక కార్డ్ తీసుకుందాం. అడ్జస్టెంట్ పాసిబిలిటీస్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో పాసిబిలిటీస్ లేవని కాదు, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ మీ పర్సన్ ఏంటంటే నాతోని కాదు, నా వల్ల కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, సో అది చేతకానితనం. ఓకేనా మీ పర్సన్ది. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, చాలా. అండ్ ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ పర్సన్ చాలా ఆలోచించడం, నిద్ర పట్టకపోవడం లాంటివి కొంతమందికి నాకు కనిపిస్తున్నాయి. అండ్ ముందు ముందు మీ పర్సన్ చాలా రిగ్రెట్ అవ్వబోతున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఎప్పుడు రిగ్రెట్ అవుతారు? ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉంటారో, మీ గ్రోత్ పైన మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ మీరు కనిపించినట్టుగా, మీకు చూపించినట్టుగా నేను బ్లాసమింగ్ అబండెన్స్ కార్డ్ అనేది వచ్చింది. అంటే మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారో. మీ పర్సన్ ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి సఫర్ అవుతున్నారు. ఫైనాన్షియల్ వైజ్గా తను చాలా డౌన్ అయిపోయారు. చాలా లాసెస్ తనకి వస్తూ ఉండొచ్చు. ఫైనాన్షియల్గా తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. లేకిన్ ఏంజల్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రైట్ అనేది మీ సైడ్ ఉంది, హానెస్టీ అనేది మీ సైడ్ ఉంది. ఓకే, సో చూద్దాం ఇంకా మీ లైఫ్లో మీ పర్సన్ ఇంకా ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది టారో నుంచి చూద్దాం. టారో నుంచి చూద్దాం మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి. మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి చూద్దాం. ఫస్ట్ హీస్ హ్యాంగ్డ్ మ్యాన్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, Page of Cups clarifier, 3 of Pentacles, Knight of Swords clarifier, Tower, 4 of Swords. ఇప్పటిదాకా యాంగ్జైటీ కార్డ్ వచ్చింది. నేను చెప్పాను మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని. ఓకే, 3 of Wands clarify, 3 of Wands, 2 of Swords, 5 of Cups, Knight of Cups, Page of Wands, 6 of Pentacles, Queen of Swords, Temperance, 7 of Wands, 6 of Wands. Queen of Swords clarify చేద్దాం. Queen of Swords clarifier, 7 of Cups and Wheel of Fortune clarifier, స్టార్. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఎలాంటి పర్సన్తో డీల్ చేస్తున్నారంటే ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టుండొచ్చు, లేదంటే దూరం పెట్టుండొచ్చు. ఇక్కడ ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ ఎక్స్పెక్ట్ చేశారు మీ పర్సన్ నుంచి క్లారిటీ అనేది. ఓకేనా, సో క్లారిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎంతసేపు మీరు తనని అర్థం చేసుకోవాలి, తన రూల్స్ అండ్ కండిషన్స్కి ప్రకారం మీరు కాంప్రమైజ్ అవ్వాలి, నడుచుకోవాలి అన్నట్టుగా మీ పర్సన్ సెల్ఫిష్గా ఎక్స్పెక్ట్ చేశారు. ఓకేనా, ఇక్కడ చాలామందికి మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, దూరం పెట్టి ఉండొచ్చు. ఇప్పుడైతే చాలామందికి నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ మళ్ళీ మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ చూసినట్టయితే నైట్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఉంది. అంటే మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు. చాలా ఫాస్ట్ యాక్షన్ ఇది. చూసారా, హార్స్ యాక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా కనిపిస్తుందో, అది ఎంత వేగంగా వెళ్తుందో మీరు చూడొచ్చు ఈ నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డులో. మీ పర్సన్ మీ సైడ్ వస్తున్నారు. బట్ మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. తను డెసిషన్ తీసుకోవట్లేదంటే తను ఏం చెప్తారంటే తన లైఫ్లో నేను ఇప్పుడు దాకా కార్డ్స్లో వచ్చింది మీరు చూసినట్టయితే ఐఎమ్ డీలింగ్ విత్ ఏ కంట్రోలింగ్ పర్సన్ అనేసి. తను ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళ మదర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, ఎవరైతే కానివ్వండి, ఇక్కడ ఆ లేడీ అనేది చాలా డామినేటింగ్గా ఉంది మీ పర్సన్ లైఫ్లో. అండ్ ఆ లేడీకి మీ పర్సన్ని చూస్తే అసలు భయం ఉండదు. ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు కొంచెం భయపడతారు, మీ పర్సన్ కంట్రోలింగ్గా ఉంటారు మీ విషయంలో. కానీ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆవిడ చాలా డామినేటింగ్గా ఉంటారు. ఆవిడకి మీ పర్సన్ తనని చూస్తే చాలా భయపడతారు. ఓకేనా, ఇక్కడ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ యాజ్ ఏ ఆప్షన్గా తను చూస్తుంది. మీ పర్సన్ చేత బెనిఫిట్స్ చూస్తుంది తప్ప తను ఇంకేం చూడట్లేదు. అండ్ థర్డ్ పార్టీ అనే విషయం అండి, ఎప్పుడైనా థర్డ్ పార్టీ కనిపిస్తే నేను చెప్తాను. ప్రతి దాంట్లో థర్డ్ పార్టీ అని చెప్తున్నాను అంటే నాకు ఆ కార్డ్ కనిపిస్తేనే చెప్తాను. ఓకేనా, లేకపోతే నాకేం ఇంట్రెస్ట్ లేదు థర్డ్ పార్టీ అని చెప్పడానికి. ఓకేనా, కొంతమందికి ప్రాబ్లం అవుతుంది ఏంటంటే నేను ఊరికే చెప్తున్నాను థర్డ్ పార్టీ అంటారు మీరు ఆ ప్రతి దాంట్లో అంటే. చూడండి, అది కనిపిస్తే నేను చెప్తాను. ఓకేనా, కనిపించకపోతే నేను ఎందుకు చెప్తాను చెప్పండి. ఇక్కడ టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో నాకు థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే,
ఇక్కడ చాలామంది వ్యూవర్స్ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు తనకి మీ సైడ్ రావాలని ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఆ పర్సన్ ఇవ్వలేడు. బట్ ఎలా మీ దగ్గరకు వస్తే మళ్ళీ మీరు అడుగుతారు కదా, మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా ఒప్పించాలి అన్నట్టుగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ 4 of Swords ఎనర్జీ ఉంది ఏంటంటే మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఎస్పెషలీ నైట్ టైంలో. మీరు ఎవరితో డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా మనీ గురించి ఆలోచించే పర్సన్. ఓకేనా, నాకు తెలిసి థర్డ్ పార్టీ విషయంలో తన మనీ గురించి వెళ్ళి ఉంటారు. ఓకే, తనకి బెనిఫిట్స్ ఉన్నాయని వెళ్ళి ఉంటారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. 5 of Cups రిగ్రెట్గా ఫీల్ అవ్వడం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ 3 of Cupsని చూసి బాధపడుతున్నా అంటే 3 of Cups అంటే థర్డ్ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది. సో 3 of Cupsని చూసి బాధపడుతున్నాడు. కానీ తన వెనకాల ఉన్న 2 of Cups అంటే ఇక్కడ సోల్మేట్ ఎనర్జీ అయినా మిమ్మల్ని చూడలేదు. ఎప్పుడైతే తను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారో, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, లేదంటే మ్యారేజ్ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళ వైఫ్ ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ మీతో ఇక్కడ ముందు ఫ్యూచర్ గురించి చూస్తున్నారు. బట్ ఆ ఫ్యూచర్ గురించి ఇక్కడ డెసిషన్ తీసుకుంటున్నారంటే లేదు. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది 3 of Wands. బట్ మీ పర్సన్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ లేదు. ఇక్కడ తన కళ్ళకు గంతలు కట్టేసి ఉంది. తన డెసిషన్ మేకింగ్ అనేది చేయట్లేదు ఇక్కడ. ఓకే, కానీ డెఫినెట్గా ఈ పర్సన్కి తెలుసు తన లైఫ్లో తనని హీల్ చేయగలరు, తనని హ్యాపీగా ఉంచగలరు అంటే అది మీరు. ఓకేనా, సో ఈ పర్సన్ వచ్చిన తర్వాతనే మీకు టారో ఏంటో తెలిసింది. ఈ పర్సన్ వచ్చిన తర్వాతనే మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. యూనివర్స్ అంటే ఏంటి, ఏంజల్స్ అంటే ఏంటి, ఏంజల్ నంబర్స్ ఉంటాయా, మేనిఫెస్టేషన్ ఉంటుందా, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా, ఇవన్నీ ఉంటాయా, అవన్నీ మీకు తెలియదు ఇంతకుముందు. ఇవన్నీ అండి ఇక్కడ ఎక్కడో ఒక పర్పస్ ఉంది మీ లైఫ్లో. ఓకేనా, ఒక లెసన్ నేర్పిస్తున్నారు ఏంజల్స్ అండ్ ఒక పర్పస్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది ఎవరైతే వ్యూవర్స్ వచ్చి చూస్తున్నారో చాలా ఎమోషనల్ అయి ఉండొచ్చు, చాలా నమ్మే గాడ్ని నమ్మే వాళ్ళు, ట్రెడిషనల్ టైప్ ఆఫ్ పర్సన్స్ అయి ఉండొచ్చు మీ అందరూ. లైక్ ఎప్పుడైతే మీరు హానెస్టీని నమ్ముతారో, ఒకరిని మోసం చేయాలని అట్లాంటి ఇంటెన్షన్స్లో మీరు ఉండరు. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ తను ఇంపార్టెన్స్ ఇస్తాడు, లేదంటే సొసైటీ కాన్షియస్ అని ఇప్పుడు దాకా కార్డు కూడా వచ్చింది. నేను చెప్పాను మీ పర్సన్ చాలా సొసైటీ కాన్షియస్ అని. వాళ్ళ పేరెంట్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టేసి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ వల్ల మీకోసం డెసిజన్ తీసుకోకుండా ఉంటుండొచ్చు మీ పర్సన్. ఓకేనా, కానీ అక్కడ మీ పర్సన్ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ, ఇక్కడ పేరెంట్స్ థర్డ్ పార్టీ అయినా కానీ అక్కడ చాలా మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా కంట్రోలింగ్గా ఉండొచ్చు, చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు, మీ వైపు రాకుండా వాళ్ళు ఆపుతూ ఉండొచ్చు. ఓకే, ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ మీ పర్సన్ చేయాలనుకుంటున్నాడు. ఓకేనా, మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్, పీస్ఫుల్నెస్ తేవాలని అనేసి తను అనుకుంటున్నాడు. సో చాలా మందికి ఇక్కడ నేను చెప్తున్నాను 1 to 15 డేస్లో చాలా మందికి మెసేజ్ వస్తుంది, చాలా మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ రాలేదని నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కమెంట్లో పెట్టకండి. ఓకేనా, నాకు పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. ఓకే, కానీ చాలా విషయాలు మీకు రెజనేట్ అవుతాయి ఇక్కడ. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన లైఫ్లో మనం పాజిటివ్గా ఉంటే, హ్యాపీగా ఉంటే డెఫినెట్లీ మన లైఫ్లో చాలా చేంజెస్ మనం చూస్తాం. ఓకేనా, ఇంకా చూద్దాం మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది. అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడైతే కొంచెం దూరంగానే ఉంటున్నారు మీతో, ఎందుకంటే థర్డ్ పార్టీ తనని గమనిస్తూ ఉంది, థర్డ్ పార్టీ చూస్తోంది మీ పర్సన్ ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేసి థర్డ్ పార్టీ చూస్తుంది. ఓకేనా, సో అందుకని మీ పర్సన్కి భయం అవుతుంది కొంచెం, మీతో మాట్లాడితే తను దొరికిపోతాడు, థర్డ్ పార్టీ వాళ్ళ బ్యాండ్ బజాయిస్తుంది అనేసి. ఓకే, అట్లా ఆ రీజన్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి. బట్ స్టిల్ మీ పర్సన్ థర్డ్ పార్టీ కళ్ళు కప్పి మీ వైపు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, హర్మిట్, 8 of Swords. మీ పర్సన్లో చాలా చాలా చెడ్డ విషయం ఏంటంటే అతని ఈగో, అతని డెసిజన్ తీసుకోకపోవడం. ఇక్కడ చూస్తున్నట్టయితే మీ పర్సన్ లైఫ్లో మీరు ఇప్పటిదాకా ఒక కార్డ్ వచ్చింది మెసేజెస్ కార్డ్లో, యు ఆర్ మై మిస్సింగ్ పీస్ అనేసి. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మీరు లేకుంటే తనకి లైఫ్ అనేది ఎలా అంటే అంతగా హ్యాపీగా అనిపించదు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ ఉన్నారు ఈ కార్డ్లో, చాలా సాడ్గా ఒక లాంతర్ పట్టుకొని ఉన్నారు. అంటే ఇందులో ఒక లైట్ ఉంది.
అంటే తనకి హోప్ లైఫ్లో వస్తుందంటే అది మీ వల్ల వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే స్టార్, ఈ స్టార్ ఇందులో ఉంది. అంటే తన లైఫ్లో మీరు స్టార్, అంటే తనని ఎప్పుడైనా మీ పర్సన్ సాడ్లో ఉన్నారనుకోండి, ఎక్కువ అదే టైంలో మీ దగ్గరకు వస్తారు. మీరు గమనించినట్టయితే మీరు గుర్తు చేసుకోండి, మీ పర్సన్ ఎప్పుడు ఏ టైంలో మీ దగ్గరకు వస్తారంటే తను ఎప్పుడైతే సాడ్గా ఉంటారో, లో ఎనర్జీలో ఉంటారో అప్పుడు మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే మీరు ఓదారుస్తారు, ఆ పర్సన్కి ధైర్యాన్ని ఇస్తారు. అంటే కొంతమంది ఉంటారు కదా, బాధలు వచ్చినప్పుడు వాళ్ళని ఇంకా కించపరుస్తారు, లోగా ఇంకా కిందికి నూకేస్తారు. కానీ మీరు అలా కాదు, మీ పర్సన్కి ఎప్పుడైనా మీరు మోటివేట్ చేస్తారు, లేదంటే తన బాధలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే హ్యాపీగా ఉండు, బాధపడకు అనేసి సంథింగ్ మీరు తనని బూస్టప్ చేస్తారు తప్ప లోలో పడేయరు. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీ పర్సన్ ప్రాబ్లం ఏంటంటే నిజాలని బయటికి చూడరు. నిజాలను చూసినా కానీ అక్కడ రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడతాడు మీ పర్సన్. ఏదో నా చేతులు అన్నీ కట్టి పడిపోయాయి, ఇంకా నేనేం చేయలేను, చాలా దీన స్థితిలో ఉన్నాను అన్నట్టుగా గివప్ చేస్తూ ఉంటారు మీ పర్సన్. బట్ తను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి యాక్షన్ తీసుకోవాలంటే అది పెద్ద విషయం అసలు కానే కాదు. కానీ ప్రాబ్లం ఇక్కడ మీ పర్సన్లోనే ఉంది అక్కడ. ఓకే, మీ పర్సన్ మూర్ఖత్వమే మీ కనెక్షన్లో డెసిజన్ లేకపోవడానికి కారణం. ఓకే, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ వల్ల గొడవలు అయి ఉండొచ్చు, లేదంటే కొంతమంది బయట వ్యక్తుల వల్ల ఇంటర్ఫియరెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవ అయి ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ వల్ల మీరు విడిపోయి కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా మీకోసం ఫైట్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటాడు, కానీ ఫైట్ చేయట్లేదు. ఫైట్ చేస్తే ఇక్కడ డెసిజన్ తీసుకోకుండా ఉంటారా మీ పర్సన్ కదా? డెసిజన్ తీసుకోవట్లేదంటే ఫైట్ అనేది చేయట్లేదు. ఫ్యామిలీకి భయపడుతున్నారు, లేదంటే థర్డ్ పర్సన్కి భయపడుతున్నారు. గొడవలు, మీ పర్సన్కి గొడవలు అంటే చాలా భయం ఉండొచ్చు. ఓకేనా, మళ్ళీ పైకి ఏదో పెద్ద ధైర్యంగా అట్లా కనిపిస్తారు, కానీ మీ పర్సన్ చాలా పిరికివారు. ఓకేనా, అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా రీడింగ్, మీ పర్సన్కి గొడవలంటే కొంచెం పిరికితనం ఎక్కువనే ఉంటుంది. కాకపోతే బయటికి మాత్రం డబ్బా కొట్టుకుంటారు, నేను చాలా ధైర్యవంతుని అది ఇది అనేసి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ చాలా పొజెసివ్గా కూడా ఫీల్ అవుతున్నాడు. మిమ్మల్ని తను వదిలేయాలనుకోవట్లేదు. ఇక్కడ 4 of Pentacles కార్డు ఉంది. ఒక పర్సన్ చాలా గట్టిగా పట్టుకొని ఉన్నారు పెంటికల్స్ని. ఎందుకంటే ఒక ధనాన్ని అంటే ఒక మనీని తను గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని పట్టుకొని ఉన్నారు కానీ వదలట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తుంటారు పోతుంటారు, కానీ మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీ పర్సన్ స్టక్ అయిపోయి మిమ్మల్ని కూడా స్టక్ చేశారు. ఇక్కడ మీ పర్సన్ అదే ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు స్టక్ అయిపోయారు, మీ పర్సన్ మిమ్మల్ని కూడా ఇట్లానే ఇరికిచ్చేస్తారు. అట్లా ఇప్పుడు మీ పర్సన్ డెసిజన్ తీసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే ఇక్కడ మీరు కూడా ఇరుక్కుపోయి ఉన్నారు. ఇక్కడ అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్, 7 of Pentacles, Ace of Pentacles, Chariot and Sun. ఇక్కడ మీ పర్సన్ పిరికితనం వల్ల, మీ పర్సన్ మూర్ఖత్వం వల్ల మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నేను థర్డ్ పార్టీని వదిలేయలేను, అట్లానే ఈ పర్సన్ వదిలేయలేను, ఇద్దరిని మేనేజ్ చేస్తే పోలే, అది మీ పర్సన్ ప్లాన్. ఇట్లా ఇప్పుడు దీని ఏమంటారు, అతి తెలివి అంటారు. రైట్ ఆర్ రాంగ్? రైట్ కదా. మీ పర్సన్ అతి తెలివి వల్ల, మీ పర్సన్ స్వార్థం వల్ల నాకు థర్డ్ పార్టీ కావాలి, మీరు కావాలి, మీలో చాలా పాజిటివిటీ ఉంటుంది, థర్డ్ పార్టీలో చాలా నెగటివిటీ ఉంటుంది. ఇక్కడ చూసినట్టు బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఇక్కడ వైట్ అంటే పీస్ని పాజిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ బ్లాక్ అంటే నెగటివ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. రైట్, ఇక్కడ బ్లాక్లో ఉన్నది కానీ స్టిల్ తను పాజిటివ్ చూస్తున్నారు కొంచెం కొంచెం థర్డ్ పార్టీలో కూడా. అండ్ ఇక్కడ చాలా వైట్ ఉంది, బట్ స్టిల్ దాంట్లో ఏంటంటే నెగటివిటీని అంటే మీ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలని చూస్తున్నారు. థర్డ్ పార్టీకి మీకు మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ చాలా సెల్ఫిష్నెస్తో బిహేవ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని, మీ పర్సన్ అయితే బాగానే అటు ఇటు బాగానే సంతోషంగా ఉంటున్నారు, కానీ మిమ్మల్ని అయితే ఇరికించేశారు. మీరు ఏంటంటే ఎలాంటి స్థితిలో వచ్చేసారంటే మీ పర్సన్ వదిలేయలేకపోతున్నారు, అట్లానే మీ పర్సన్తో హ్యాపీగా కూడా ఉండలేకపోతున్నారు. మీ పర్సన్ అంటే మీకు ఇష్టం, ప్రేమ, కాకపోతే తను చేసే పద్ధతులు, తను చేసే పనులు మీకు నచ్చట్లేదు. ఎందుకంటే మీతో ఉంటే థర్డ్ పార్టీతో ఉంటే ఎవరికైనా మండుతుంది కదా, ఆబ్వియస్గా ఎవరికైనా నచ్చదు. ఇక్కడ మీ పర్సన్ అంటే ఒక్కొక్కసారి మీకు ప్రేమను చూపిస్తారు, ఒక్కొక్కసారి మీరంటే వదిలి ఉండలేను, నువ్వు అంటే నాకు ప్రాణం, అది దాని పెద్ద పెద్ద సినిమా డైలాగ్ వేస్తాడు. అది నిజం కాదు. ఇక్కడ ఎమోషన్స్ ఉన్నప్పుడు, జెన్యూనిటీ ఉన్నప్పుడు తను ఎందుకు మిమ్మల్ని థర్డ్ పార్టీని ఇద్దరిని మేనేజ్ చేయాలనుకుంటున్నారు? పాయింటే కదా. ఇక్కడ తను ప్రేమ చూపించాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపడానికి, మిమ్మల్ని గుంజి తన లైఫ్లో ఉంచడానికి మాత్రమే ఈ పర్సన్ ప్రేమని చూపిస్తున్నారు. అది నిజం కాదు. మీ పర్సన్లో నాకు మ్యానిపులేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చాలా తెలివి కనిపిస్తుంది. మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ప్రాక్టికల్గానే ఉంటాడు. ఓకేనా,
ఈ పర్సన్తో డీల్ చేయాలంటే మీకు క్లారిటీ కావాలి. ఇప్పుడు ఈ పర్సన్ నుంచి మీరు క్లారిటీ తీసుకోవాలి, కానీ ఈ పర్సన్తో మీరు కూడా స్టక్ అయిపోకూడదు. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే మీ పర్సన్కి హ్యాపీనెస్ మీ దగ్గర దొరుకుతుంది, మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నట్టయితే మీ పర్సన్కి చేయకండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా మనీ మైండెడ్, మనీ గురించి ఆలోచించే పర్సన్ అయి ఉండొచ్చు, ఓకే. ఇక్కడ వ్యూవర్స్ ఏంటంటే చాలా బరువు మోసి అలసిపోతున్నారు, మీరే ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ కనెక్షన్లో, మీరే చాలా చేస్తున్నారు ఈ పర్సన్ గురించి, కానీ ఈ పర్సన్ ఏం చేయట్లేదు మీకోసం. సో ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అలసిపోయారు, విసిగిపోయారు ఈ పర్సన్ వల్ల, ఇంకా ఏవి మారవు ఈ పర్సన్ వల్ల అన్నట్టుగా మీరు చాలా ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ చూడండి ఎంత బరువుతో ఆ పర్సన్ ఉంగిపోయారు లిటరలీ. అంటే ఒక బరువుని మీరు ఎంత మోస్తున్నారంటే పర్సన్ కోసం, ఎందుకంటే పర్సన్ మీ గురించి డెసిజన్ తీసుకోవాలని, ఓ క్లారిటీకి రావాలి అనేసి. ప్రజెంట్ ఫీలింగ్స్లో అయితే పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, బట్ మీ పర్సన్ పిరికితనం వల్ల, మీ పర్సన్ మూర్ఖత్వం వల్ల తన డెసిజన్ అనేది తీసుకోనట్టుగా నాకు కనిపిస్తుంది, థర్డ్ పార్టీకి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది, ఓకే. సో ఇదండి మీకోసం గైడెన్స్ ఏంటి ఈరోజు అనేది చూద్దాం. మీకు నచ్చినట్టయితే నా రీడింగ్స్ డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దాట్ నేను ఏ వీడియోస్ చేసినా మీ దగ్గరికి నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి. సో చూద్దాం మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఏంజల్స్ అనేసి. ఏజ్ ఆఫ్ సోర్డ్స్, మూన్ అండ్ డెత్, 2 of Pentacles, ఓకే. మీ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు స్టక్ అవుతున్నారు ఎక్కువగా. చాలామంది వ్యూవర్స్ ఏంటంటే చాలా గివప్ చేసేస్తున్నారండి, స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయట్లేదు. మీరు స్ట్రాంగ్ ఉండకుండా ఇంకా నా లైఫ్ ఇంతే, నా లైఫ్ అయిపోయింది, నా లైఫ్ ఎండ్ అయిపోయింది, మా పర్సన్ లేడు, మా పర్సన్ ఉంటేనే ఇది సంథింగ్ లైక్ లో ఎనర్జీలో వెళ్ళిపోతున్నారు. మీ ఎనర్జీని మిమ్మల్ని మీరే స్టక్ చేసుకుంటున్నారు. చూడండి ఇప్పుడు మీ పర్సన్ మీకోసం డెసిజన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. మీరు ఎందుకు స్టక్ అయిపోతున్నా, ఆ పర్సన్కి బుద్ధి లేదు, ఆ పర్సన్ మూర్ఖుడు కాబట్టి, మూర్ఖురాలు కాబట్టి తను స్టక్ అయిపోయాడు, తను స్వార్థంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు స్వార్థంగా కాదే, మీరు చాలా మంచిగానే ఆలోచిస్తారు కదా. మీరు ఎమోషనల్ పర్సన్స్. ఇక్కడ ఎవరైతే చాలామంది ఇక్కడ ఎమోషనల్గా మదర్ ఇన్ లా ఇష్యూస్ ఉండొచ్చు, మదర్ ఇన్ లా ఇష్యూస్ వల్ల మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు. ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీ వల్ల చాలా ఫేస్ చేస్తున్నారు, ఓకేనా. సో ఎవరైతే ఇక్కడ వ్యూవర్స్ ఉన్నారో మీరు ఈ మెంటల్ స్టక్లో ఉండకండి. సో ఏవైనా మన లైఫ్లో మనం లో ఎనర్జీలో ఉండి సాధించలేము, ఏదైనా మంచి ఎనర్జీలో ఉంటేనే మనం సాధిస్తాం, ఓకేనా. సో ఇక్కడ వ్యూవర్స్కి ఏం చెప్తున్నా అంటే మెంటల్గా స్టక్ అవ్వకండి, ఓవర్ థింకింగ్ చేయకండి, ఓకేనా. మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేయండి. ఇక్కడ జగ్గలు చేస్తున్నారు మీరు, డెసిషన్ అనేది ఎందుకు తీసుకోవట్లేదు. ఇక్కడ మీకు క్లియర్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ మీకోసం డెసిషన్ తీసుకోవట్లేదు అనుకోండి, మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. ఏదైతే ఇప్పుడు దేవుని కోరుకుంటారు కదా, దేవుడు నా పర్సన్ నా కోసం డెసిషన్ తీసుకోవాలి, అది యూనివర్స్ పైన వదిలేసేయండి. మీరు ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉంటే మీ పర్సన్ వచ్చి మీకోసం డెసిషన్ తీసుకుంటారా? మీరు ఏడుస్తున్నారని మీ పర్సన్ మీకోసం డెసిషన్ తీసుకుంటారా? మీరు ఏడుస్తున్నారని మీ పర్సన్ మారిపోతారా సడన్గా? మొండి పర్సన్, స్వార్థమైన పర్సన్ సడన్గా మారిపోతాడా? మీ కళ్ళ నీళ్ళు చూసి తను కరిగిపోతాడా అని అనుకోవడం మీ మూర్ఖత్వం, ఓకేనా. సో మీ పర్సన్ కరిగిపోడు, ఇక్కడ మీరు మారాలి అని యూనివర్స్ కోరుకుంటుంది, ఓకేనా. మీరు మారితే స్ట్రాంగ్గా ఉంటారని మీ పర్సన్లో కొంచెమైనా రియలైజేషన్ వస్తుంది. మనం ఏడుస్తూ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు చాలా గంటసేపు ఏడవండి, తనకేం ఫరక్ పడదు. అదే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి, అప్పుడు మీ పర్సన్కి చూడండి ఎంత ఫరక్ పడుతుందో, అప్పుడు మీ పర్సన్ ఎంతగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు. అదేంటి పర్సన్ నా కోసం ఏడుస్తుందా అని నేను అనుకున్నాను, ఈ పర్సన్ నేను లేకుండా కూడా ఎంత హ్యాపీగా ఎలా ఉంటారని మీ పర్సన్ ఇంకా ఇదైపోతారు, ఇంకా తనకి చాలా ఫరక్ పడడం స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో బయటకు మీ పర్సన్కి మంచి స్టేటస్లు అంటే మీరు హ్యాపీగా ఉన్న స్టేటస్ పెట్టండి, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయండి, లేదంటే మీ పర్సన్ జెలస్ చేయడానికి ట్రై చేయండి. కానీ మీ పర్సన్ కోసం ఎందుకు మీరు ఇంకా బాధపడుతున్నారు? జెలస్ చేయండి అంటే వేరే వాళ్ళతో ఫోటో తీసి పెట్టి జెలస్ చేయకండి, ఓకేనా. జోక్గా చెప్తున్నాను, నేనేం సీరియస్గా చెప్పట్లేదు, మళ్ళీ బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, ఓకేనా. సో ఏం చెప్తున్నానంటే మీరు ట్రావెల్ చేయండి, లేదంటే హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉన్న స్టేటస్ పెట్టండి, అంతేగాని సాడ్గా ఉన్న స్టేటస్ పెట్టి మా పర్సన్ చూడాలి, నా బాధను అర్థం చేసుకుంటాడంటే అది మీ మూర్ఖత్వం. ఆ పర్సన్ ఏం బాధ అర్థం చేసుకోడు, కానీ ఏంటంటే అరే ఈమె ఏంది ఎప్పుడు చూసినా ఇట్లానే లోలో ఉంటుంది అన్నట్టుగా అంతే. ఇప్పుడు చూడండి ఏడ్చే వాళ్ళని చూస్తే ఎవరికైనా అట్రాక్షన్ అనిపించదు, అట్రాక్ట్ అవ్వరు. ఎవరైతే మంచి ఎనర్జీలో ఉంటారో వాళ్ళని చూస్తే అట్రాక్ట్ అవుతారు పీపుల్స్, ఓకేనా. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ బాధని మార్చండి, అది మీ సంతోషంలోకి టర్న్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఫూల్, నేను చెప్పాను కదా వదిలేసేయండి అంటే, ఫూల్ అంటే లెట్ గో అనే అంటారు. లెట్ గో అంటే
మీ జర్నీలో మీరు వెళ్తుండండి, గో విత్ ద ఫ్లో. ఇప్పుడు మీరు ఏడుస్తున్నంత మాత్రాన సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వదు. ముందు ముందు మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీ చేంజెస్ అనేవి ఆబ్వియస్గా వస్తాయి లైఫ్లో. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే లెట్ గో చేయండి. ఫూల్ అంటే లెట్ గో, ట్రావెలింగ్. ఇప్పుడే నేను చెప్పాను, ఫూల్ అంటే ట్రావెలింగే. చాలామందికి ఇక్కడ ట్రావెల్ చేయడం అంటే ఇష్టం, లేదంటే బయటకు వెళ్ళడం అంటే ఇష్టం. అంటే చేయండి ఆ పని, ఓకేనా. ట్రావెలింగ్కి వెళ్ళండి, లేదంటే మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి. కొంచెం మీరు హ్యాపీ టైం స్పెండ్ చేయడానికి ఏమంటారు, మీకు మీరు టైం ఇవ్వండి. అంతే తప్ప మీ పర్సన్ గురించి ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటారా? మీకంటూ లైఫ్ లేదా? మీకు కూడా ఇంపార్టెన్స్ ఉంది కదా, మీ పర్సన్కే ఇంపార్టెన్స్ ఉందా? మీ లైఫ్లో మీకోసం మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోరా? సో ఫైనల్ కార్డ్ తీద్దాం, హ్యాండ్ మ్యాన్. సిచ్యువేషన్స్ అనేవి హ్యాంగ్ అవుతూనే ఉంటాయి. మనం ముందుకు వెళ్తూనే ఉంటేనే కొంచెం క్యూర్ అవుతూ ఉంటాయి. మనం ఆగిపోతే అక్కడ లైఫ్ కూడా ఆగిపోయినట్టే, ఓకేనా. సో ఇదండి ఈరోజు ఏమంటారు గైడెన్స్ యూనివర్స్ నుంచి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో నా నంబర్ టైటిల్లో ఉంటుంది, 6300500967. మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్స్ చేయొద్దు, ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. మీ ఎవ్రీ కమెంట్, మీ ఎవ్రీ లైక్ నాకు ఇంపార్టెంటే. మీ ఎవ్రీ కమెంట్ నేను చదువుతాను, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.